ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియంతలా మారిపోయారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరులో అంగన్వాడీ కార్యకర్తల దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ సర్కార్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సామాన్య అంగన్వాడీ వర్కర్లపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దారుణమన్నారు. ఎస్మా చట్టాన్ని ప్రయోగించాల్సినంత పెద్ద నేరం అంగన్వాడీలు ఏం చేశారని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని ప్రయోగించిన ఏ ఒక్కరూ అధికారంలో నిలబడలేదనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని సోమిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏదేమైనా ఒక 4 సంవత్సరాల 8 నెలల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఒక నియంతగా మారిపోయినాడని మేము రోజు చెప్పాం. బట్ ఈరోజు అది ప్రూవ్ చేసుకున్నాడు. పసిబిడ్డలకి పేద బిడ్డలకి తల్లులుగా వృత్తి నిర్వహణ చేసే అంగన్వాడీ వాళ్ళ మీద ఎస్మా ప్రయోగం చేశాడు. ఎప్పుడో 1980లో ఇందిరాగాంధీ ఆ చట్టం తెచ్చింది. చాలామందిని చూశారు ఈ ఎస్మా చట్టాన్ని. 2003లో జయలలిత 1,70,000 మందిని తీసేసింది. ఏమైంది? మళ్ళీ తిరిగి జీతాలు ఇచ్చి పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2006లో తెచ్చినారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 9లో తెచ్చినారు. ఏమైంది? మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు 2022లో లాస్ట్ ఇయర్ ఆ పిఆర్సీ ఉద్యోగులు సమ్మె చేస్తుంటే ఆయన ఒక పక్కన మంత్రులతో కమిటీ సమావేశాలు జరుగుతుంటే ఆ మైనింగ్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి ఎస్మా ప్రయోగించాడు. మళ్ళీ తోకముడికి వెనక్కి తీసుకున్నాడు. ఇది కరెక్ట్ కాదు అంట.